హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే ఎర్లీగానే లేచాను. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై స్వీటీ కుకింగ్ ఛానల్. వీడియోలోనే వాయిస్ చెప్దామంటే అస్సలు గొంతు రాలేదు. మార్నింగ్ కదా, కొంచెం గొంతు పట్టేసినట్టుగా అనిపించింది. సరేలే, నేను తర్వాత వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పేసి వదిలేశానండి. ఆ 2 ముక్కలు మాట్లాడేసి. ఇక్కడ చెట్టు చూసారా? మీరు చూస్తుంటే క్లారిటీగా ఉంటే గుర్తుపట్టేస్తారు. కొంచెం క్లారిటీ మిస్ అయినట్టుంది. ఇదైతే కరేపాకు చెట్టు అండి. పెద్ద వనం వృక్షంలాగా పెరిగిపోయింది. ఇక్కడైతే నేను మార్నింగే లెగడం వల్ల బట్టలు కూడా పిండేసుకున్నాను. ఈరోజైతే ఎండ కొడుతుంది. నా బట్టలన్నీ అయిపోయిన తర్వాత ఉతకడం ఎండైతే వచ్చిందండి. మా పాప చూసారా, వాళ్ళ డాడీ టీ షర్ట్ వేసుకుంటుందంట. ఒకటే అల్లరి, లేచినప్పటి నుంచి ఇదే అల్లరి ఉంటుందండి. అసలు వీడియో తీస్తే వీడియో లెంత్ కూడా సరిపోదు, అంత అల్లరి చేస్తూ ఉంటారు కదా ఇంట్లో పిల్లలు ఉంటే మాత్రం. ఇక్కడైతే నేను టీ పెడదాము మార్నింగ్ పూట. ఇంకా మనం లెగేసేటప్పుడు కొంచెం మత్తుగా ఉంటుందండి. ఇంకొంచెంసేపు పడుకుందాము, హాలిడేనే కదా, టైం స్పెండ్ చేయొచ్చు కదా అని అట్లా అనిపిస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, మనం మార్నింగే లేచి మన పని అంతా చేసుకున్న తర్వాత మన హస్బెండ్, మన పాపతో కొంచెం స్పెండ్ చేయడానికి అయితే టైం అయితే దొరుకుతూ ఉంటుంది. అలా కాదని చెప్పేసి మనమే లేట్గా లేచి ఇంకా టిఫిన్ అన్నీ ఉంటాయి కదా, కాఫీ తాగడము, మిల్క్ పాలు తాగడము, టీ తాగడం, ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. తర్వాత టిఫిన్ అంటారు, హడావుడి అవుతూ ఉంటుంది. మనం మాట్లాడి స్పెండ్ చేసేంత టైం అయితే ఉండదండి. ఇంట్లో ఎవ్వరికీ ఉండరు కదా, అంట్లు తోమడానికి కానీ ఏ పని చేయడానికి అయితే పని మనుషులు అయితే ఉండరు. కాబట్టి మన పని మనం చేసుకోవాల్సిందే. కాబట్టి ఇంకా అందుకోసమే నేను అంటున్నాను, మనం ఎర్లీగా లేచి మన పని మనం చేసుకొని వాళ్ళ టైంకి వాళ్ళకి అందించినప్పుడు మనం వాళ్ళతో స్పెండ్ చేయడానికి అయితే టైం ఉంటుంది. ఒక సండేనే కదండి హాలిడే వచ్చేది, అందుకోసమే చెప్తున్నాను. ఇక్కడైతే నేను టీ కూడా పెట్టేసుకున్నాను. బట్టలు ఉతికాను కదా, ఇంకా వాటిని అయితే ఆరేసుకుంటున్నాను. ఎండ కొడుతుందండి అసలు. ఎండ కొట్టక చాలా రోజులు అయింది కదా. వర్షమే వర్షం అండి. అసలు తుప్పర్లాగా పడుతూనే ఉంది మొన్నటి దాకా. అసలు నిన్నటి దాకా కూడా పడుతూనే ఉందండి. ఇది సండే బ్లాగ్ కదా, అసలు శనివారం దాకా పడుతూనే ఉంది. అసలు చిరాకు వచ్చేసింది. అట్లా పడితే కూడా ఇబ్బందిగానే ఉంటుందండి. అసలు ఎక్కడ మనం ఏదైనా ఉతికిన బట్టలు ఆరవు, ఇంట్లోనే వేసుకోవాల్సి వచ్చింది. మొన్నటి దాకా కూడా ఆ ఫ్యాన్ గాలికి ఆరడమే సరిపోయింది. ఇంకా ఈరోజైతే ఎండ వచ్చేసిందండి. ఇట్లా 2 రోజులు అలా వస్తే నా బెడ్షీట్స్ ఇవన్నీ పిండేసుకోవాలి, పని అయితే అయిపోతుంది. బెడ్షీట్లు, కర్టెన్స్ ఇవన్నీ పిండుకోవాలి అని అనుకుంటున్నాను. ఇక్కడైతే ఇంకా బట్టలు కూడా ఎండేసి వచ్చేసిన తర్వాత చూస్తే టీ కూడా అయిపోయిందండి. నేనైతే సిమ్లో పెడతాను, చూసారు కదా. నేను చెప్పడమే కాదు, మీరు చూస్తే అర్థమైపోయింది. నేను సిమ్లో పెట్టి వెళ్ళాను అనుకోండి, అది పొంగదు, ఏమవ్వదు. దాంట్లోనే మంచిగా మసిలి ఆ టీ పొడి అంతా దాంట్లోకి వచ్చేసి పాలు నీళ్ళల్లో కలిసిపోయి చాలా బాగుంటుంది టీ అయితే. ఇక్కడ చూసారు కదా, నిన్న నైట్ మా హస్బెండ్ తపాల్ చెక్క చేయవా, తినాలనిపిస్తుంది అని చెప్తే తపాల్ చెక్క చేశానండి. ఇంకా అడిగితే చేసేస్తాను ఎమ్మటే. అది ఎంత పెద్ద పని ఏం కాదు కదా. ఇంట్లో మన పిండి ఉన్నప్పుడు ఏదైనా అడిగినప్పుడు ఏదైనా ఉంటే చేసి పెడతాను. నాకు కూడా ఓపిక ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే చేసి పెడతాను. ఇంకా చేసింది కొంచెం మిగిలిందండి. చాలామంది అనుకుంటారు అది మిగిలితే కొంచెం గట్టిగా ఉంటుంది, తినలేమనుకుంటారు. కొంచెం మందంగా పెట్టుకుంటే సాఫ్ట్గా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, నేను ఇంకా మార్కెట్కి అయితే వెళ్తున్నాము కూరగాయలు తీసుకోవడానికి. ఏమన్నా ఫ్రూట్స్ ఉంటాయేమో తీసుకుందాము తక్కువ రేటుకి. వీళ్ళు వెళ్తే కదా కూరగాయల మార్కెట్. బాయ్ చెప్పు. ఇక్కడైతే ఇంకా బొప్పస్కాయ అయితే చూసానండి, చాలా బాగున్నాయి. ఇంకా స్కూల్కి వెళ్తూ ఉంటుంది కాబట్టి ఫ్రూట్స్ ఏదో ఒకటి పెడితే తింటుంది కదా, లేకపోతే ఇంటికి వచ్చిందంతేనే తింటుంది. చాలా ఇష్టం ఫ్రూట్స్ అంటే మా పాపకి. ఇంకా అడిగితే అసలు ఎంత తగ్గియమన్నా తగ్గియట్లేదండి. ఆయన అయితే 10 రూపాయలు, అసలు 60 రూపాయలు 70 రూపాయలు చెప్పాడు. కానీ 50 రూపాయలకి ఈ బాబు అంటే ఇవ్వలేదు. కింద కూర్చున్న ఆయన అయితే ఇచ్చారు. అదే ఆ పొట్టు కూడా తీసి ఇచ్చారండి, మనకి ఎలాంటి శ్రమ లేకుండా. అలానే మార్కెట్కి అయితే వెళ్ళలేదు ఈరోజు, ఫుల్ రష్ ఉంటుందని చెప్పేసి. ఇంకా వెళ్ళేసి కూరగాయలు తీసుకొని ఇంటికైతే వచ్చాను. చూసారు కదా, లేత కొబ్బరి అండి. కొబ్బరి నీళ్ళు తీసుకున్నారు మా పాప. కొబ్బరి నీళ్ళు అంటే పిచ్చి. ఇంకా తీసుకొని కొబ్బరి కూడా తీసుకొని వచ్చాం, లేతగా ఉందని చెప్పేసి. ఇక్కడ ఉస్మానియా బిస్కెట్స్ కూడా ఎంత రేటు ఉన్నాయో అండి. 72 రూపీస్ అంట. నేను అసలు ఊహించలేదు అంత కాస్ట్ ఉంటాయని. ఏదోలే 50 అలా ఉంటాయేమో, పెరిగినా కూడా అనుకున్నాను. కానీ చాలా రేటు ఉన్నాయి. ఆ పూలు వచ్చేసి 20 రూపీస్ అంట.
బొప్పస్కాయ ఏమో 50 రూపీస్కి ఇచ్చారు, అట్టి పండ్లేమో 50 రూపీస్ అయినాయండి డజన్ వచ్చేసి. ఇవి తెచ్చిన ఇవే కూరగాయలు. 4 జామకాయలు కూడా 20 రూపీస్కి ఇచ్చారు. సొరకాయ లేతగా ఉందని తెచ్చానండి. అసలు ఈ మధ్య వండడమే మర్చిపోయాను, అసలు సొరకాయని తీసుకురావడమే మర్చిపోయాను. ఇక్కడైతే ఇంకా టిఫిన్ తిన్నాము, బయట నుంచే తెచ్చుకున్నాము. ఇంకెళ్ళి ఏం చేస్తావులే సుష్మిత అని అన్నారు. ఇంకా సర్లే అని చెప్పేసి బయట నుంచి తెచ్చుకొని టిఫిన్ తినేసి కొంచెం సేపు అలా కూర్చొని కూరగాయలన్నీ కోసేసుకున్నాను. ఈరోజైతే కర్రీ అలాంటిది ఏమి ఉండట్లేదండి, మష్రూమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను సింపుల్గా. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా టైం లేట్ అయినప్పుడు కొంచెము నాకు ఇప్పటికి ఆల్రెడీ టైం వచ్చేసి 11:30, 12 అవుతుంది టైం అయితే. ఇప్పుడు ఈ వంట అయితే స్టార్ట్ చేశాను. మళ్ళీ ఇది చేసి మళ్ళీ కర్రీ చేయడం అంటే కొంచెం టైం పట్టింది అనేసి ఇంకా నాన్ వెజ్ అయితే తినకూడదు అనుకున్నాను. వాళ్ళకైతే వాళ్ళైతే తింటా అని చెప్పారు. మా హస్బెండ్ మా పాప అయితే తింటారు. కానీ ఈరోజు తెచ్చుకోలేదు, మొన్న హెల్త్ బాగాలేదు కదా, తినద్దని చెప్పారనమాట, అందుకని తెచ్చుకోలేదు. ఇక్కడైతే నేను కళాయి అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నాను. మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోండి, చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇంకా చాలా సింపుల్ రెసిపీ అండి. ఒక్కసారి మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే ట్రై చేయండి. చాలామంది బాస్మతి రైస్తో చేసుకుంటారు, కాదండి నార్మల్ రైస్తో చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఈవినింగ్ తిన్నా కూడా అంతే టేస్ట్ ఉంటుంది. అదే బాస్మతి రైస్ అయితే కొంచెం గట్టి పడుతూ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు ఈ 2 వేరియేషన్స్, మీకే తెలిసిపోద్ది అనమాట. ఇక్కడైతే నేను ఆయిల్ వేడెక్కిన తర్వాత 5 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 బిర్యానీ ఆకులు, జీడిపప్పులు అయితే వేసుకున్నాను. మష్రూమ్స్ అయితే తక్కువే ఉన్నాయండి, కొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది. కొంచెం అవి స్టాక్ అంటే 1 డే అయిందంట, అందుకోసమే అనుకుంటండి కొంచెం బ్లాక్ అయితే అవన్నీ పడేసాను అనమాట. నాకు నచ్చలేదు, మెత్తగా ఉందనేసి పడేసి మంచిగా ఉన్నాయి వరకే తీసుకున్నాను. అవి చేసేసరికనే టైం అంతా అయిపోయిందండి. దాంట్లో ఏం చేస్తారని అనుకుంటారు మీరు, కాదండి దానిపైన లేయర్ ఉంటుంది, పొట్టు తీయాలి. ఆ పొట్టు తీసి మనం వండుకోవాలండి, లేకపోతే అసలు మంచిగా ఉండదు. చాలామంది ఇట్లా కడిగేసి వండేస్తారు, అట్లా కాదు. ఇక్కడ చూసారు కదా, ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇక్కడ జీడిపప్పు పక్కకు తీసేసానండి. అవి టమాటాలు వేసినంత వేయాల్సింది, నేను పొరపాటున ముందే వేసుకున్నాను. ఇంకా మాడిపోతున్నాయి బాగోదు కదా అని చెప్పేసి తీసేసుకున్నాను. ఇప్పుడు టమాటాలు వేసినంత వేస్తే ఇంకా కుక్ అవ్వవు, ఇంకా అలానే ఉంటాయి కలర్ అయితే. ఇంకా సర్లే అని చెప్పేసి ఇప్పుడు వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మూతైతే పెట్టేసుకున్నాను. చాలా బాగుంటుందండి, నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది. ఇది ఏంటంటే ఇంకా మష్రూమ్ కర్రీ లాగా కూడా తినేయచ్చు. మీరు చూడండి ఎంత గ్రేవీ లాగా వస్తుందో. ఇక్కడైతే 1 టేబుల్ స్పూన్ కారము, 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలానే వేసుకున్నాను. ఇంకెలాంటి మసాలాలు వాడలేదండి, చాలా తక్కువ వేసాను అనమాట. మా పాప కూడా తినాలి అనేసి మైల్డ్గానే చేశాను. చాలా బాగా టేస్ట్ అయితే కుదిరింది. ఇంకా వీళ్ళు ఇందులో మా హస్బెండ్ అయితే పెరుగు చట్నీ అయితే వేసుకొని తినేస్తారు. ఇక్కడ ఈ కలిపేసిన తర్వాత మష్రూమ్స్ కూడా వేసుకొని కలిపేసుకుంటున్నాను. మష్రూమ్స్ కూడా ఒక 5-10 మినిట్స్ అలా కుక్ అయితే సిమ్లో చాలా బాగుంటుంది కదా. మనకి దాంట్లో ఉండే ఒకలాంటి స్మెల్ అనేది మనకి రాదు, మనం తినేటప్పుడు ఇలా కుక్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని. నేను పసుపు వేయడం మర్చిపోయానని చెప్పేసి లాస్ట్లో పసుపు వేసి కలుపుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు మూతైతే పెట్టేసుకొని పక్కకైతే వెళ్ళిపోవచ్చు. ఇక చూసారు కదా, మంచిగా టమాటాలు మంచిగా మగ్గిపోయి మష్రూమ్ కూడా మంచిగా మగ్గిపోయి ఉంటుంది. ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఇంట్లో పెరిగి వేసుకున్నానండి. చూసారు కదా, ఇక్కడ మీరు చూస్తుంటే మీకు కర్రీ కావాలి అనుకుంటే ఇందులో జస్ట్ మనం గరం మసాలా కానీ ధనియాల పొడి కానీ వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఆగి కట్టేసుకోవచ్చు. చూడండి ఎంత మంచి గ్రేవీ వచ్చిందో, చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ లాగా కూడా తినేయచ్చు, కాకపోతే నేను బిర్యానీ చేస్తున్నాను కాబట్టి ఇందులో ఇప్పుడైతే కొంచెం పుదీనా కొత్తిమీర కడిగేసి వేసుకున్నాను. ఒకసారి కలిపేసుకోవాలి. టేస్ట్ చూసుకోండి, ఆ ఉప్పు కారం సరిపోయా లేదని చూసుకోండి. నాకైతే కొంచెం సాల్ట్ అయితే తగ్గింది, అందుకని సాల్ట్ అయితే వేసుకున్నాను. సాల్ట్ ఎక్స్పెషల్గా మనం రైస్ వేసి పులావ్ లాగా చేసేటప్పుడు సాల్ట్ మాత్రం తప్పకుండా చెక్ చేసుకోవాలండి. సాల్ట్ సరిపోకపోతే అసలు రైస్ బాగోదు. నేను ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ తీసుకున్నాను, అందుకని 3 అయితే వేసుకుంటున్నాను గ్లాసులు వాటర్ అయితే. కరెక్ట్గా సరిపోయింది మెజర్మెంట్ అయితే. మనం తింటూ ఉంటే అక్కడక్కడ జీడిపప్పులు మష్రూమ్స్ తగులుకుంటూ చాలా టేస్టీగా ఉంటుంది.
మష్రూమ్ తినే వాళ్ళకైతే బాగా ఇష్టపడతారండి. ఇక్కడైతే ఇంక నేను తెచ్చిన బొప్పస్కాయ ఉంది కదా, ఇంకా టైం ఉందని చెప్పేసి దాన్నైతే కోసేసుకుంటున్నాను. మళ్ళీ అట్లనే పక్కకు పెడితే అది కూడా పాడైపోతుందని చెప్పేసి కోసుకుంటున్నాను. మా పాప అయితే, మా హస్బెండ్, మా పాప కొద్దిసేపు అయితే పడుకున్నారండి. అట్లాగా ఎందుకో సినిమా చూసుకుంటూనే ఫోన్ చూస్తూనే పడుకున్నారు. ఇంకెందుకులే వాళ్ళని డిస్టర్బ్ చేయడం అనేసి నా పని నేను చేసుకుంటున్నాను. ఇంకా అది ఉందనుకోండి, దాంతో మాట్లాడడం కానీ ఆడించడం కానీ ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. ఇంకా ఎవరు వాళ్ళు పడుకుంది కదా అని చెప్పేసి నేనైతే ఈ బొప్పస్కాయ అయితే కోసుకుంటున్నాను. చప్పగా ఉందండి, అస్సలు ఇష్టం ఉండదు నాకైతే. ఇట్లా సప్పగా ఉంటే, తియ్యగా ఉంటే ఎన్ని ముక్కలైనా తింటాను, కానీ సప్పగా ఉంటే అస్సలు తినబుద్ధి కాదు. చాలా సప్పగా ఉంది అసలుకి. షుగర్ పేషెంట్స్కి అయితే కరెక్ట్ సెట్ అయ్యింది ఈ బొప్పస్కాయ అయితే. ఇంకా ఇలా నాకు టైం ఉన్నప్పుడు ఇలాంటి పనులన్నీ చేసేసుకుంటాను. ఖాళీగా ఉండడం ఎందుకులే అని చెప్పేసి రేపటికి ఏమైనా ఉంటాయేమో అనేసి ఆ పనులన్నీ చేసేసుకుంటాను. ఈరోజు ఈవినింగ్ చాట్ రెసిపీ కూడా చేద్దాం అనుకున్నానండి. ఫ్లాప్ అయింది. అంటే అలా ఏం లేదు, నేను స్టార్ట్ చేశాను వీడియో కూడా స్టార్ట్ చేసి కుక్కర్ కూడా పెట్టానండి. విజిల్ అసలు ఎంతసేపటికి కూడా రావట్లేదు విజిల్ అయితే. అస్సలండి చాలా చికాకు వచ్చేసింది. ఇంకా కొంచెం బయటికి వెళ్ళే పని ఉందని చెప్పేసి కట్టేశాను. కానీ బయటికి కూడా వెళ్ళలేదండి. కాకపోతే అది మళ్ళీ పెట్టి కుక్ చేసేసరికి చాలా టైం అయింది. ఇంక అప్పుడు తినకూడదు కదా, అరగదు కొంచెం బఠానీ కాబట్టి. కొంచెం తినేదైనా కూడా ఇంకా వద్దని చెప్పేశారనేసి నెక్స్ట్ డే చేద్దాం అనేసి ఆ పప్పు ఉడికింది తీసేసుకొని ఒక గిన్నెలోకి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ డే వ్లాగ్లో అయితే వస్తుంది మీకు, అందులో చూపిస్తాను చాట్ వీడియో. సేమ్ మనం బండి మీద చేసుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి. ఇక్కడ చూసారు కదా, ఇంకా అదేంటి నీళ్ళైతే ఏదో అంటారండి దీన్ని, వాటర్ని కూడా ఇట్లా మంచిగా పొంగొచ్చిన తర్వాత, నీళ్ళు మరిగిన తర్వాత దాంట్లో మనం నానబెట్టుకున్న బియ్యం వేసేసి ఒకసారి కలిపేసి పక్కకైతే పెట్టేసుకోండి. ఇక్కడే చూడండి, నేనైతే బఠానీ, వైట్ పీస్ బఠానీ ఉంటుంది కదా, నానబెడుతున్నాను. ఈవినింగ్ చాట్ కోసం అనేసి నానబెడుతున్నాను. పిల్లలకి స్నాక్గా ఏదో ఒకటి ఉంటుంది, బయటికి వెళ్ళి తినడం ఎందుకులే, పానీపూరిలాగా ఇద్దాంలే అన్నట్టుగా అనుకున్నాను. మొన్న ఒకసారి పూరి కూడా చేశానండి, వీడియో అయితే చేయలేదు. కానీ పూరి చేస్తే కొన్ని మంచిగా వచ్చి కొన్ని ఫ్లాప్ అయినాయి అస్సలకి. ఇంకా పూరి చేయాలన్నా కూడా చికాగ్గా అనిపిస్తుంది. ఎంత ట్రై చేసినండి, టూ టైమ్స్ 3 టైమ్స్ చేశాను. ఒకసారి అయితే అట్ట ఫ్లాప్ అయినాయి, తర్వాత మంచిగా వచ్చాయి, తర్వాత ఇంకొంచెం మంచిగా వచ్చాయి. ఇప్పుడు అంత రిస్క్ పెట్టదలుచుకోలేదు, బయట అమ్ముతున్నారు కదా ఆల్రెడీ. అది తెచ్చి వేయించుకొని తిందాంలే, ఈ చాట్ లాగా చేసుకొని బాగుంటుంది కదా అనేసి అనిపించింది. కానీ ఏం చేయలేదు, ఈ బిర్యానీతోనే ఎండ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూసారు కదా, మంచిగా రైస్ అనేది ఉడికిన తర్వాత నీళ్ళు అనేవి తక్కువైపోతాయి కదా, చిన్న స్టవ్ మీద పెట్టుకోండి. అస్సలు పెద్ద స్టవ్ మీద పెట్టకండి, తొందరగా మాడిపోతుంది. చిన్న స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని ఉంచేసుకోండి, ఒక్కసారి కలుపుకోండి. మనకి ఆవిరి అనేది బయటకు వచ్చేంతవరకు ఉంచుకోవాలి. అస్సలైన మధ్యలో అసలు కట్టేయద్దండి, సింపుల్గా చెప్తున్నాను కదా. ఆవిరి వచ్చేదాకా ఉంచుకొని కట్టేసుకోండి. సూపర్ టేస్ట్ ఉంటుందండి మష్రూమ్ బిర్యానీ. ఫస్ట్ టైం నేను కూడా తింటాము, ఎలా ఉంటుందా అనుకున్నాను. మష్రూమ్ పులావ్ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంది. నా వీడియో, ఈ సింపుల్ వీడియో మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.